హలో డెవిల్స్ ఈ రోజు మనం చాలా ట్రెండింగ్ టాపిక్స్ చూడబోతున్నాం. మహేష్ బాబు బాలీవుడ్ కేసిన రాడ్, సోఫియా అన్సారీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాండ్, ఇడ్లీ మర్డర్, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ కి రియాక్ట్ అవ్వబోతున్నాం. తన సూపర్ టాలెంట్ అండ్ కాంటెంట్ తో ఇండియన్ ఆడియన్స్ మనసులు దోచుకుని ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 9 మిలియన్ ఫాలోవర్స్ ని సాధించుకున్న సోఫియా అన్సారీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇప్పుడు బ్యాన్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్. ఎంత కాంటెంట్ ఉంటే అక్కడ వరకు రీచ్ అవుతారా? వి మిస్ హర్ టాలెంట్ అంటూ కొంతమంది, తోల తీరిపోయిందంటూ కొంతమంది రియాక్ట్ అయ్యారు. తోల తీరిపోయింది. ఇంకాసేపు ఈ వీడియోలు నేను ప్లే చేస్తే యూట్యూబ్ నా వీడియో లేపేస్తుంది. ఎందుకు వచ్చాను బాధరా బాబు. ఆవిడకి దోలేం తెరలేదులే, కానీ నేను వీడియో చేసే లోపు అకౌంట్ మళ్ళీ వచ్చేసింది. అంత ఫాస్ట్ ఉంటాం మరి మనం. అట్లుంటది పైసలు పంచాయతీ. నీ తెలియదులే, నువ్వు పూర్ ఫెలో కదా. I wouldn't want to do Hindi films. I would always want to do Telugu films. This I've been saying it from a long time. Question, it was very simple for me, sir. I mean, I don't know if I'm sounding arrogant, but I did get a lot of offers in Hindi. But my simple thing is, I don't think they can afford me in Hindi. So that's the reason I can't waste my time. అన్నా నువ్వు కూడా వాళ్ళని రోస్ట్ చేసేస్తే ఇంకా మేమేం చేయాలి? కానీ ఇలా అన్నందుకు నార్త్ నుండి అయితే చాలా హేట్ వచ్చింది మహేష్ బాబుకి. సౌత్ ఇండియన్ ఎంపీ ఫ్యాన్స్ అయితే కొంతమంది ఇలా రెస్పాండ్ అయ్యారు. అట్టా బెంగు మామ వాళ్ళని అట్లుంటది మనతోని. మధ్యప్రదేశ్ లో ఇద్దరు సిస్టర్స్ జాయింట్ మ్యారేజ్ సమయంలో కరెంటు పోవడంతో కన్ఫ్యూజ్ అయ్యి అక్కని చేసుకోవాల్సిన వాడు చెల్లిని, చెల్లిని చేసుకోవాల్సిన వాడు అక్కని పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం వాళ్ళకి ఇంటికి పోయే వరకు తెలియలేదంట. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇండియన్సా మజాక. తెలంగాణలో ఒకడైతే 100కు కాల్ చేసి ఏకంగా బీర్ తీసుకుని రమ్మన్నాడంట. బ్రోకి పబ్లిక్ సర్వెంట్ అంటే ఇలా అర్థమైంది అనుకుంటా. ఇలాంటి సేవేజెస్ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారు. వాళ్ళ కోసం ఒక లైక్ వేసుకోండి. గైస్, మీకు రీసెంట్ గా జరిగిన ఇడ్లీ మర్డర్ గురించి తెలుసా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. గుంటూరులో ఒక పూర్ బెగ్గర్ కి ఇడ్లీ ఇస్తే తినలేదని అతన్ని కొట్టి చంపేశారు. అయినా ఇడ్లీ తినలేదని చంపేయడం ఏంట్రా? ఏమో అతనికి ఆ రోజు బోండా తినాలనిపించిందేమో, అందుకే వద్దన్నాడేమో. దానికే చంపేస్తారా? బయట ఇడ్లీ తినలేదన్న దానికి ఈగో హట్ అయితేనే ఒకరిని చంపేశారు. అలాంటిది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నా మిమ్మల్ని చూస్తే నా ఈగో ఎంత హట్ అవుతుందో నేనేం చేస్తానో మీ ఊహకే వదిలేస్తున్నాను. చేసేస్తావు? చేసేస్తాడట. చేస్తాం, ఏమి చెయ్యం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఓకే నా ప్రేమతో బాయ్. రే అమిత్, ఏం లేదు ఊరికే పిలిచాను. Shut up.